ఆ ప్రోగ్రామ్ ని సక్సెస్ఫుల్ గా వారం రోజుల పాటు ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలో భూసేకరణ ప్రక్రియలో ఆక్రమణలు జరుగుతున్నాయని మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఆరోపించారు. బుట్టాయిగూడెం మండలం దుద్దుకూరులో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన 4,000 ఎకరాలకు పైగా భూసేకరణలో స్థానిక నాయకులు, దళారులు, కొందరు అధికారులు నిర్వాసితుల నుంచి 15 నుంచి 20% వరకు కమిషన్లు వసూలు చేస్తున్నారన్నారు. బ్యాంకు లావాదేవీల పేరుతో కూడా ఆక్రమణలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని సిట్ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఆక్రమణలు ఆగకపోతే ఆందోళన చేపడతారు హెచ్చరించారు. ఈరోజు పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల కోసం 2 విడతలో భూసేకరణ జరుగుతుంది. ఈ భూసేకరణ బుట్టాయిగూడెం మండలం, జీలిమేల్ మండలంలో సుమారు 4,000 ఎకరాలు ఈరోజు భూసేకరణని ప్రభుత్వం చేపట్టింది. ఈ భూసేకరణ స్థానిక ఎమ్మెల్యే అనుచరులకి, దళారులకి, అధికారులకి ఒక ఏటీఎంగా ఈరోజు ఉపయోగపడుతుంది. పెద్ద ఎత్తున ఈ భూసేకరణలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు రైతుల దగ్గర నుంచి ఎకరానికి వచ్చి 15 నుంచి 20% ఈరోజు లంచాలు తీసుకుంటున్నారు. ఇంత పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరుగుతున్నా కానీ ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు చోద్యం చూస్తుంది. స్థానిక ఎమ్మెల్యే అనుచరులు, దళారులు, అధికారులు కుమ్మక్కుతో ఈరోజు ఈ అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఎక్కడ కూడా నోరు మెదవడం లేదు, ఎక్కడ కూడా స్పందించిన లేదు. ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నా కానీ నిమ్ముకు నేరెత్తినట్టు ఈరోజు ప్రభుత్వం ఉంది. ఇంత అవినీతి ఎప్పుడు కూడా జరగలేదు. అలాంటిది ఈరోజు కూటమి ప్రభుత్వంలోనే ఆనాడు మొదటి విడతలో కూడా ఇదే విధంగా